మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ముచ్చట్లు, ఎన్నో జీవిత అనుభవాలు. మరి దీనిలో మనం ప్రతిసారి ఒక కథ, ఒక సమీక్ష, మాటలు, పాటలు, ఇంటర్వ్యూలు తదితర అంశాల మీద మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. కథ పేరు ఈర్ష్య. రామాపురం అనేటువంటి గ్రామంలో మల్లయ్య, వీరయ్య అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు. వారు బాగా వ్యవసాయం చేస్తారు, వ్యాపారం కూడా చేస్తారు. ఆ రకంగా మంచి సంపాదన కూడా ఇద్దరు చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఒకసారి మల్లయ్య చాలా చక్కటి ఇల్లును నిర్మించుకున్నాడు, కొత్త ఇంటిని నిర్మించుకున్న సందర్భంలో సాధారణంగా జరిగేటువంటి ఆహ్వానానికి వచ్చినటువంటి అందరూ కూడా ఆ ఇంటిని చూసి ఇల్లు బాగుంది, చాలా బాగా నిర్మించుకున్నారు అని చెప్పి కొత్త ఇల్లు కట్టుకున్న సందర్భంగా మల్లయ్యకి అందరూ కూడా అభినందన తెలిపారు. అతని యొక్క మంచి ఆలోచనకు అందరూ కూడా మెచ్చుకున్నారు. మరి ఈ మాటలన్నీ గమనించినటువంటి వీరయ్యకు మాత్రం మనసులో ఎక్కడో ఒక రకమైనటువంటి భరించలేనటువంటి భావం ఏర్పడింది. ఆ భావం ఏంటంటే, అతను మాత్రమే అంత గొప్పగా ఎదిగాడా? అతను మాత్రమే ఎలా గొప్పగా ఎదిగాడు? నేను కూడా అంతా కష్టించి పనిచేస్తున్నాను కదా, వ్యవసాయం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను కదా, అతనికి మాత్రమే అది ఎలా సాధ్యమైంది? అతను మాత్రమే నా కళ్ళ ముందే నాకంటే గొప్పగా ఎలా ఎదిగిపోతున్నాడు అనేటువంటి భావాన్ని అతని మైండ్లో బాగా పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతని సొంత వ్యాపారాలను మర్చిపోయాడు, వ్యవసాయం మీద ఆసక్తిని కోల్పోయాడు. ఈ రకంగా సొంత పనులు, సొంత ప్రణాళికలు, సొంత పద్ధతులన్నీ మర్చిపోయి ఎప్పుడు చూసినా మల్లయ్య ఏం చేస్తున్నాడు, మల్లయ్య కొత్తగా ఏం కొనుక్కున్నాడు, మల్లయ్య వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అని ఏకాగ్రత మొత్తం మల్లయ్య కుటుంబం, మల్లయ్య చేస్తున్న వ్యాపారాలు, మల్లయ్య ఏం చేస్తున్నాడు అనేటువంటి దాని మీదనే పెట్టాడు. దానివల్ల ఇక్కడ అతని సొంత వ్యాపారం, వ్యవసాయం కుంటుపడిపోయింది. అంటే నా మిత్రుడే కళ్ళ ముందు నాకంటే గొప్పగా ఎదుగుతున్నాడు, మరి నేనేంటి ఇక్కడ ఇలాగే ఉండిపోయాను, వాడికి నాకంటే ఎక్కువ అదృష్టం కలిసి వస్తుంది, నాకెందుకు కలిసి రావటం లేదు అనేటువంటి భావనతోనే ఉన్నాడు తప్ప అతను ఏ విధంగా కష్టపడ్డాడు, అతని ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అతను ఎట్లా కొత్తగా ఆలోచించాడు, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఏవి చేయకుండా అతని మీద ఈర్ష్యభావంతోనే ఉండి క్రమక్రమంగా ఇతనికి ఉన్నటువంటి ఆకాస్త వ్యాపారం, వ్యవసాయం కూడా కింది స్థాయికి దిగజారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఇతరులు పొందినటువంటి విజయాన్ని, ఇతరులు సాధించినటువంటి ఘనతను మనము దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. మనం కూడా ఆ విధంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మన ఆలోచనలు కూడా వారు చేసినటువంటి విజయం వెనుక ఎంత కృషి ఉందనేది గ్రహించుకునే విధంగా మన ఆలోచన ఉండాలి. అంతేకాని వాడు ఎదిగాడు అని అది జీర్ణించుకోక మనకున్నదాన్ని కూడా కోల్పోవడం అనేది ఇక్కడ ఈర్ష్యాభావంతో ఏర్పడ్డటువంటి పరిస్థితి. మిత్రులారా, పక్కవారి అభివృద్ధిని చూసి మనం
దాన్ని పోటీగా తీసుకోవాలి. వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. అదే ఆలోచన విధానం కాకుండా దానికంటే మెరుగ్గా మనం ఇంకేం చేయాలి, దానికంటే కొత్తగా మనం ఇంకేం మార్పు చేసి అభివృద్ధి సాధించాలనే ఆలోచన ఉండాలి. అలాంటి దృక్పథం అలవర్చుకోవాలి. కానీ ఎదుటివారి మీద ఏడుపుగొట్టు ఈర్ష్యభావాన్ని పెంచుకుంటే తిరిగి నష్టం మనకే జరుగుతుంది. ఈర్ష్య పెంచుకున్నవాడికి కాదు ముందు నష్టం జరిగేది, ఎదుటివానికి జరగదు కదా. సో డియర్ ఫ్రెండ్స్, ఈనాటి ఈర్ష్య కథ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియో మొత్తం చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ మిత్రులకు కూడా తెలియజేయండి. ఇంకా మరిన్ని కొత్త ఆలోచనతో, కొత్త కథలు, కొత్త కవితలతో, కొత్త సమీక్షలు, కొత్త ఇంటర్వ్యూలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.